Hello everyone, welcome to our beautiful world called Chemistry. And this is Ajay Jumdi, your favorite chemistry educator. And నా గురించి ఒక సింపుల్గా ఇంట్రొడక్షన్ చెప్పాలంటే నేను ప్రజెంట్ రైజ్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో ఒక కెమిస్ట్రీ ఎడ్యుకేటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ నా లైఫ్లో ఏంటంటే 1 year నుంచి యూట్యూబ్లో చాలామంది పిల్లలకి నేను ఫ్రీగా గైడెన్స్ అనేటువంటి ఇస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఓకేనా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. ఓకే పిల్లలు, సో నేను ఏంటంటే కొంచెం స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాను. మీ మైండ్ స్థాయి దగ్గరికి వచ్చి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళండి. షూర్, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే టాపిక్ కూడా ఉంది. ఓకేనా? సో ఫైనల్లీ మనకి మోస్ట్ అవైటెడ్ వీడియో అయినటువంటిది ఏంటంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ గన్ షాట్ టాపిక్స్. చాప్టర్ వైజ్ వెయిటేజ్, గన్ షాట్ టాపిక్స్. నేనేం చెప్పాను అంటే ఒక వర్డ్ చెప్పాను, 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది 20% ఆఫ్ ది సిలబస్. 20% ఆఫ్ ది సిలబస్. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వెయిటేజ్ చెప్తాను. అండ్ ఈ వెయిటేజ్ కూడా లాస్ట్ 2 సంవత్సరాలని అనలైజ్ చేసింది. ఎందుకంటే బేటా మీరు కోవిడ్ బ్యాచ్. ఓకేనా? మరి కోవిడ్ బ్యాచ్ అంటున్నాను, ఫీల్ అవ్వకండి. మరి ఎందుకంటే లాస్ట్ 2 year క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ ఇయర్ క్వశ్చన్ ప్యాటర్న్కి సిమిలర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా కోవిడ్ బ్యాచ్ కాబట్టి, ఇది కూడా కోవిడ్ బ్యాచ్ కిందకే వస్తుంది. ఓకేనా? బట్ దానికంటే ముందు ఇయర్స్ అవన్నీ కూడా క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? డిఫరెంట్గా ఉంటుంది. వెయిటేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది నాన్ కోవిడ్ బ్యాచ్ అన్నట్టు, అప్పుడు వేరే. సో ఈ బ్యాచ్కి మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 2 years క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే సరిపోతుంది. సో అనలైసిస్ మొత్తం పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను పీడిఎఫ్. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇస్తున్నాను. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళండి. సో దాంట్లో క్లియర్ కట్గా ఎంపీసీకి లాస్ట్ 2 yearsలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, టీఎస్ ఎంపీసీకి అండ్ ఏపీ ఎంపీసీకి అండ్ టీఎస్ బైపీసీకి, ఏపీ బైపీసీకి. ఓకేనా? సో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ఇయర్లో, అంటే 2020లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 2021లో ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో అదంతా కింద అనలైజ్ ఇచ్చాం, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను, దాని తర్వాత గన్ షాట్ టాపిక్స్ అనేటువంటి చెప్తాను. ఓకేనా? గన్ షాట్ టాపిక్స్ అని చెప్తాను. సో ఈ వీడియో, ఒకవేళ ఈ వీడియోలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కనుక మీరు కవర్ చేసినట్టయితే చెప్పినట్టు 30+ మార్క్స్ని ఈజీగా స్కోర్ చేస్తారు. ఓకేనా బచ్చు? సో లెట్ us స్టార్ట్ విత్ ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్. ఈజీ అండ్ స్కోరింగ్ చాప్టర్స్. సో ఇప్పుడు చెప్పబోయే ఇక్కడ ఉన్న బోర్డు మీద ఉన్న ప్రతి చాప్టర్ కూడా ఈజీ చాప్టర్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫటాఫట్. ఓకేనా? ఓకే. సో ఇవన్నీ ఏంటి? ఈజీ చాప్టర్స్ అండ్ స్కోరింగ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్, వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్. సో ఇటు సైడ్ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి, ఇటు సైడ్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి నేను మార్క్స్ అనేటువంటి ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది నేను క్లియర్ కట్గా ప్రొవైడ్ చేశాను. ఫటాఫట్ చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ 2 నుంచి 3 మార్క్స్ వస్తాయి టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అండ్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి. వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ ట్రెండ్స్ చదవండి. ఇందులో నుంచి అర్థమవుతుందా? పీరియాడిక్ ట్రెండ్స్ చదవండి. ఓకేనా? జనరల్ క్యారెక్టర్స్, పీరియాడిక్ ట్రెండ్స్, ఎక్సెప్షన్స్ చదవండి. తెలుగు అకాడమీ మోర్ దెన్ ఎనఫ్. ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో ఈ చాప్టర్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే నేను ఆల్రెడీ 28 days క్రాష్ కోర్సులో ఈ చాప్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇందులో నుంచి మొన్న మనకి జేఈలో కూడా క్వశ్చన్ అనేటువంటి రావడం జరిగింది. అన్ని షిఫ్ట్లలో దీని నుంచి మనం చెప్పిన టాపిక్స్ నుంచి జేఈలో అయితే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కెమికల్ బాండింగ్. వెరీ 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 ఇంపార్టెంట్. సో టీఎస్ ఎంసెట్ వాళ్ళకి 3 questions ష్యూర్. అండ్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఎంత అంటే 3 to 5 questions అడుగుతున్నారు. కింద ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూడండి. 3 to 5 questions అడుగుతున్నారు ఏపీ ఎంసెట్ వాళ్ళకి. ఓకేనా? అంటే 3 questions అడగచ్చు, 4 questions అడగచ్చు, 5 questions అడగచ్చు. ఓకేనా? అండ్ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇందులో నుంచి 4 questions కూడా అడుగుతున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 3 questions డ్యామ్ షూర్. అప్పుడప్పుడు 4 questions కూడా అడగచ్చు. వీళ్ళకు 3 నుంచి 4 మధ్యలో ఎన్నైనా అడగచ్చు. ఓకేనా? సో కెమికల్ బాండింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ సింపుల్. ఓకేనా? సో ఈ గన్ షాట్ టాపిక్స్ చెప్పేటప్పుడు కెమికల్ బాండింగ్ నుంచి ఏమేమి గన్ షాట్ టాపిక్స్ అవి నేను చెప్తాను. దీని గురించి నేను కంప్లీట్ వీడియో చేశాను. ఓకేనా? సో ఆ కంప్లీట్ వీడియో చూసినట్టయితే 3 to 5 మార్క్స్ ఎటు పోవు. సో ట్రై చేయండి. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను 28 days క్రాష్ కోర్స్ ప్లేలిస్ట్లో. నెక్స్ట్ జీఓసీ ప్లస్ హైడ్రోకార్బన్. చాలామంది స్టూడెంట్స్ ఈ పేరు వినగానే భయపడతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ ఉంటాయని చాలామంది స్టూడెంట్స్ భయపడతారు. ఓకేనా? బట్ దీని నుంచి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ 20% ఆఫ్ ది పోర్షన్ అని చెప్పాను కదా. సో దాంట్లో నేను చూసుకున్నట్టయితే దీంట్లో రియాక్షన్స్ ఉంటాయి కదా, నేమ్డ్ రియాక్షన్స్, దాంట్లోంచి మహా అయితే 1 మార్క్ వస్తుంది. ఓకేనా? మిగిలిన
2 మార్కులు అనేటువంటివి ఈజీ పోర్షన్ నుంచి వస్తాయి. ఓకేనా? ఓకే, సి హియర్. నెక్స్ట్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్. ఇది చాలామంది ఫిజికల్ కెమిస్ట్రీ న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ చేయడం కష్టం చాలామంది అనుకుంటారు, బట్ ఓకేనా. సో దీన్ని నేను చాలా ఈజీ చేసి చెప్పాను. దీంట్లో నుంచి కూడా ఈజీ టాపిక్సే అడుగుతున్నాడు. సో ఆ టాపిక్స్ ఏంది కూడా నేను గన్షాట్ టాపిక్స్లో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే పీ బ్లాక్ గ్రూప్ 13 and 14 ఎలిమెంట్స్. పీ బ్లాక్ గ్రూప్ 13 and 14 ఎలిమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చిన్న చాప్టర్సే కదా అని అనుకుంటారు, అండ్ దీని నుంచి చాలామంది ఒకటే మార్క్ వస్తుందని చాలా అపోహల్లో ఉంటారు. యాక్చువల్గా 13, 14 గ్రూప్ 2 కలిపి మనకి 2 మార్క్స్ వస్తాయి. యాక్చువల్గా 30% సిలబస్ యాక్చువల్గా చిన్న చాప్టర్స్. 30% సిలబస్ని డిలీట్ చేసిన తర్వాత ఇది ఇంకా చిన్న చాప్టర్గా మారిపోయింది బచ్చు. సో జస్ట్ తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ మొత్తం లైన్ టు లైన్ చదవండి. ఈ 2 మార్కులు మీ కళ్ళు మూసుకొని వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. యాక్చువల్గా దీని నుంచి 1 క్వశ్చనే రావాలి, బట్ మై పర్సనల్ ఒపీనియన్ ఈసారి 2 క్వశ్చన్స్ రావచ్చు. అందుకనే నేను ఏంటంటే ఈ చాప్టర్ కంప్లీట్గా చెప్పాను, అర్థమవుతా, కంప్లీట్గా చెప్పాను. ఇది కూడా చెప్పాను కంప్లీట్గా, అటామిక్ స్ట్రక్చర్ కూడా చెప్పాను, జీఓస్ మీద రేపు వీడియో చేస్తాను, కెమికల్ బాండింగ్ చెప్పాను, అండ్ పీరియాడిక్ టేబుల్ కూడా చెప్పాను. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనకి 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ అవుతుంది, ఎందుకంటే మనకు 3-4 చాప్టర్స్ ఎంటైర్ చాప్టర్స్ అనేటువంటి డిలీట్ అయిపోయినాయి సిలబస్ నుంచి. ఓకేనా? సో అక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సి హియర్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్. ఎవ్రీ ఇయర్ మనకు 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి, అండ్ ఇది మేబీ కొంచెం ప్రాబ్లమేటిక్గా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి. ఓకేనా? న్యూమరికల్స్ అడుగుతాడు, బట్ యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి సింపుల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. అర్హీనియస్ యాసిడ్ ఏంటిది, అర్హీనియస్ బేసిడ్ ఏంటిది, వీక్ యాసిడ్ ఏంటిది, వీక్ బేసిడ్ ఏంటిది, పీకేఏ వాల్యూ. సో ఈ వీటి మీద మనకు సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? అవి మన గన్షాట్ టాపిక్స్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. దీని నుంచి కూడా మనకు 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈసారి షూర్గా 3 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను 3 చాప్టర్స్ డిలీట్ అయిపోయినాయి, ఇక్కడ నుంచి యాడ్ చేయడానికి చాలా ఛాన్స్ అనేటువంటి ఉంది. ఎందుకంటే కోఆర్డినేషన్ నుంచి చాలా 2 years నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటి తక్కువ అడుగుతున్నాడు, ఒకటే క్వశ్చన్ వస్తున్నది. ఓకేనా? బట్ ఇది చాలా ఇంపార్టెంట్ వెన్ కమ్స్ టు సిఎస్ఆర్ అండ్ నెట్. మీకంటే హైయర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రతి దాంట్లో కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఈసారి మీకు దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఈ 2 నుంచి ఒకటే క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఓకేనా? సో ఇవేంటంటే ఈజీ అండ్ స్కోరింగ్ టాపిక్స్. లేదు సార్ ఇంకొన్ని ఈజీ టాపిక్స్ చెప్పమంటే ఇంకొన్ని ఈజీ టాపిక్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఒకసారి చెప్తాను, అవి ఇక్కడ పక్కన రాస్తాను, ఒకసారి చూసుకోండి, ఇక్కడ పక్కన రాస్తాను కొన్ని ఈజీ అండ్ స్కోరింగ్ టాపిక్స్. మార్క్స్ తక్కువ రావచ్చు, బట్ చాప్టర్స్ చిన్నగా ఉంటాయి, మార్క్ అనేటువంటిది ఈజీగా వస్తుంది, 1 మార్క్ అయినా 2 మార్కులైనా. ఓకేనా? సో ఇక్కడ కనిపించేటువంటి 4 చాప్టర్స్ ఉన్నాయి కదా, యాజ్ ఇట్ ఈస్ తెలుగు అకాడమీలోకి వెళ్ళి చదవండి. ఓకేనా? తెలుగు అకాడమీలోకి వెళ్ళి చదవండి. నేను తెలుగు అకాడమీలోకి వెళ్ళి ఏదైతే చదవమన్నానో ఎన్సీఆర్టీ నుంచి తెలుగు అకాడమీ నుంచి అవి అక్కడి నుంచే చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ యూట్యూబ్లో వినండి, అర్థం కానివన్నీ అక్కడి నుంచి చదవడానికి ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎన్సీఆర్టీ నుంచి చదివినట్టయితే ఇంట్లో నుంచి క్వశ్చన్ రావడానికి ఈజీగా, మీకు వీటికి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో గైడ్ అనేటువంటి తక్కువగా అవసరం పడతాడు. ఓకేనా? సో ఇక్కడ కనిపించేటి అన్నీ కూడా ఈజీ అండ్ స్కోరింగ్ టాపిక్స్. ఓకేనా? ఇంకా చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్టాయిక్యోమెట్రీ ఉంది, సాలిడ్ స్టేట్ ఉంది, థర్మోడైనమిక్స్ ఉంది, అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం అయిపోయింది కదా. ఓకే, అయిపోయింది. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి, గ్యాస్ స్టేట్స్, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్. బైపీసీ వాళ్ళకి ప్యూర్ హార్డ్, అర్థమవుతుందా? ప్యూర్ హార్డ్ పెద్దగా ఉంటాయి. ఓకేనా? అన్ని న్యూమరికల్ బేస్డ్ ఉంటాయి చాలా మట్టుకు. థియరీ అడుగుతాడు కానీ ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు, దేని నుంచి అడుగుతాడో తెలియదు. సో అవన్నీ చాప్టర్స్ యొక్క లిస్ట్ నేను కింద ఇచ్చాను పీడిఎఫ్లో, అవన్నీ చాప్టర్స్ లిస్ట్ నేను కింద ఇచ్చాను. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ నుంచి కావచ్చు, స్టాయిక్యోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు, బట్ అది కొంచెం హార్డ్ దాని లెక్కలనే. సో అవి చాప్టర్స్ వెయిటేజ్ నేను ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకేనా? అది కింద పీడిఎఫ్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకేం చేస్తానంటే వీటి నుంచి గన్ షాట్ క్వశ్చన్స్, వాటి నుంచి గన్ షాట్ టాపిక్స్ ఏమున్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఈజీ స్కోరింగ్ ఉన్నటువంటి ఈ చాప్టర్స్ నుంచి ఎలాంటి గన్ షాట్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. సో ఇవి మాత్రం మిస్ చేయకండి. చాప్టర్లో కొన్ని టాపిక్స్ వదిలేసిన, బట్ ఈ టాపిక్స్ని మాత్రం అస్సలు వదిలేయకండి. సి హియర్ విఎస్పిఆర్ థియరీ అండ్ హైబ్రిడైజేషన్. ఓకేనా?
షూర్ షాట్ గన్ షాట్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ MOT మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ రాసుకోండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ 2 టాపిక్స్ మీద షూర్ షాట్ 2 క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ యాసిడిక్ బేసిక్ స్ట్రెంత్ 1, అర్థమవుతుందా. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చనింగ్ ఏరియా. సో ఇది ఎక్కడి నుంచి అంటే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకు 5 to 6 క్వశ్చన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. ఓకేనా. సారీ 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా. సో అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడ హైడ్రోకార్బన్స్ నుంచి నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా. సో అందులో నుంచి ప్రిపరేషన్ మెథడ్స్ నేమ్డ్ రియాక్షన్ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 1 మ్యాక్సిమం 1. ఓకేనా. సో బట్ మోస్ట్లీ ఎక్కడి నుంచి అడుగుతాడంటే మనకి ఇండక్టివ్ ఎఫెక్ట్, మిజోమెరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్ అండ్ హైపర్ కాంజుగేషన్, దాంట్లో యాసిడిక్ స్ట్రెంత్, బేసిక్ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, కార్బోయనైన్, ఫ్రీ రాడికల్, నెక్స్ట్ ఆరోమాటిసిటీ. ఓకేనా. ఆరోమాటిసిటీ. సో ఇవి వెరీ ఇంపార్టెంట్. అండ్ హైడ్రోకార్బన్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్ నేమ్ రియాక్షన్స్ అడగడు, బట్ దే విల్ ఆస్క్ డెఫినెట్లీ IUPAC నామెన్క్లేచర్ అండ్ ఐసోమరిజం మీద రెండిట్లో ఏదో ఒక టాపిక్ మీద డామ్ షూర్ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. క్వశ్చన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ దీని యొక్క నేమ్డ్ రియాక్షన్స్ నుంచి అయినా లేదన్నా హైడ్రోకార్బన్స్ నుంచి ఇన్నర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడిగిండు అనుకోండి, దే విల్ ఆస్క్ అబౌట్ న్యూక్లియోఫిలిక్ అండ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. ఓకేనా. SN1 SN2 మీద ఇంకా బేసికల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ డి బ్రోగ్లీ అండ్ హైసెన్బర్గ్ ఈ రెండింటి మీద న్యూమరికల్స్ అనేటువంటి షూర్, రెండిట్లో ఏదో ఒక టాపిక్ మీద న్యూమరికల్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ఏదని అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఒక కాంపౌండ్ ఇచ్చేసి ఏదైనా ఒక ఐసోటోప్ ఇచ్చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్. ఓకేనా. డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే పీరియాడిక్ ట్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, NCERT బుక్ తీసుకోండి లేదా తెలుగు అకాడమీ బుక్ తీసుకోండి, పీరియాడిక్ ట్రెండ్స్ మొత్తం రాసుకోండి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంది, దాంట్లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకేనా. సో ఆ ట్రెండ్స్ మొత్తం ఒకసారి రాసుకుని అటామిక్ సైజ్ ఏంటిది, మళ్ళీ ఆక్సిడేషన్ స్టేట్స్ ఏంటివి, మెటాలిక్ నేచర్ ఏంటిది. సో ఆ ట్రెండ్స్ అన్నీ కూడా 2 పేపర్స్లో కుదించి మంచిగా మీరు చిట్టీలు రాస్తారు అప్పుడప్పుడు ఇంటర్మీడియట్లో. సో అలా కుదించి ఒక దగ్గరికి రాసుకోవచ్చు 2 పేజీలు అయితే. సో పీరియాడిక్ ట్రెండ్స్ అనేటువంటి మొత్తం కవర్ అయిపోతాయి బేటా. ఓకేనా. నెక్స్ట్ అమైన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్, బేసిక్ నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అమైన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బేసిక్ నేచర్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్ ఏది, వీక్ యాసిడ్ ఏంటిది, స్ట్రాంగ్ యాసిడ్ ఏంటిది, అర్హీనేస్ యాసిడ్ ఏంటిది, అర్హీనేస్ బేస్ ఏంటిది అలా అడుగుతాడు. అండ్ KA అండ్ PKA వాల్యూ పైన న్యూమరికల్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతాడు. సో ఇదేంటంటే వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి VBT నుంచి క్వశ్చన్స్ ఈసారి అడగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అంటే VBT ద్వారా మనం ఏం చెప్పగలుగుతాం, మ్యాగ్నెటిక్ నేచర్ కావచ్చు, ప్యారానా, డయానా, లేదంటే దాంట్లో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఒక బోర్ మ్యాగ్నెట్ అని ఎంత అనేది అండర్ రూట్, సో ఆ ఫార్ములా ఉంటుంది కదా, అండర్ రూట్ n/n+2 అనేది. సో అది. నెక్స్ట్ ఏంటి జామెట్రీ అండ్ హైబ్రిడేషన్, అది కూడా మనం VBT ద్వారానే కనుక్కుంటాం. ఓకేనా. జామెట్రీ, హైబ్రిడేషన్, ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, అవన్నీ సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక కాన్సెప్ట్ని మీరు పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. అర్థమవుతుందా. అంటే క్వశ్చనింగ్ ఏరియా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంకా వెరైటీ కూడా రావచ్చు. ఓకేనా. వెరైటీ కూడా రావచ్చు. అయితే ఐసోమెరిజం ఏంటిది, AP వాళ్ళకు సంథింగ్ డిలీట్ అయిపోయింది, TS వాళ్ళకి ఐసోమెరిజం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే D అండ్ F అండ్ P బ్లాక్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి NCERT లైన్ బై లైన్ చదవండి. ఓకేనా. అండ్ ఇందులో నుంచి ఏంటంటే మెయిన్గా చదవాల్సింది ట్రెండ్స్. ఫస్ట్ ట్రెండ్స్ చదవాలి. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ, అటామిక్ సైజ్ ఏంటిది, మెటాలిక్ నేచర్ ఏంటిది, బాయిలింగ్ పాయింట్ ఏంటిది, మెల్టింగ్ పాయింట్ ఏంటిది. ఓకేనా. సో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇందులో నుంచి చదవాలి. ఓకేనా. ఫ్యూ రియాక్షన్స్ కూడా చదవాలి. ఇవి థియరీ టాపిక్స్ కాబట్టి దీనిలో గన్ షాట్ క్వశ్చన్స్ చెప్పలేం. బట్ పీరియాడిక్ టేబుల్స్ అనేటువంటి ట్రెండ్స్ అనేటువంటి గన్ షాటే. బట్ దీంట్లో ట్రెండ్స్ ఇంపార్టెంట్ అండ్ రియాక్షన్స్ కూడా ఇంపార్టెంట్, కొన్నిటి కాంపౌండ్స్ కూడా ఇంపార్టెంట్ అనేటువంటి ఉంటాయి. సో ఇవి ఈజీ టాపిక్స్ నుంచి గన్ షాట్ సబ్ టాపిక్స్, గన్ షాట్ క్వశ్చనింగ్ ఏరియాస్. ఓకేనా. సో మనం ఇప్పుడు హార్డ్ టాపిక్స్లో కూడా వెళ్దాం. ఓకేనా. గాయ్స్ సీ హియర్, ఫైనల్లీ మనం హార్డ్ టాపిక్స్కి వచ్చినాం. ఓకేనా. ఇక్కడ ఈజీ తీసేసి హార్డ్ పెట్టేసుకోండి మంచిగా. ఓకేనా. హార్డ్ టాపిక్స్. సో ఇవి హార్డ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇవి హార్డ్ అండ్ వీటి నుంచి కొన్ని మార్క్స్ కూడా తక్కువనే వస్తాయి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ బోర్డు మీద కనిపిస్తున్న వాటిలో
1 2 3 4 మోస్ట్ ఆఫ్ ది మనకేమున్నాయంటే సెకండ్ ఇయర్ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు వెన్ కంపేర్స్ టు సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు వెన్ కంపేర్స్ టు సెకండ్ ఇయర్. అది ఒకటి. అండ్ ఇవన్నీ టఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి నేను అడిగేటువంటి టఫ్ చాప్టర్స్ అనేటివి. సో నేను ఇక్కడ వీటికి సంబంధించినటువంటి మార్క్స్ కూడా రాసాను. సి హియర్ మనకి ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఈ టఫ్ దాంట్లో స్టాయిక్యోమెట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. 3 to 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ సమ్ టైమ్స్ 5 to 5 క్వశ్చన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి మనకు. ఓకేనా, మీరు కింద పీడిఎఫ్ చూస్తే అర్థమవుతుంది. స్టాయిక్యోమెట్రీ నుంచి 5 క్వశ్చన్స్ అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఓకేనా, బట్ ఇదంటే టఫ్, చాలా టఫ్, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎవరైతే ఇంత తక్కువ టైంలో వచ్చి చదువుతారో సో వాళ్ళకి చాలా అంటే చాలా కష్టం. ఓకేనా, ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటి ఇప్పుడు టఫ్ ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ నుంచి మనం ఏం చూద్దామంటే క్వశ్చనింగ్ ఏరియాస్ అనేటువంటి చూద్దాం. ఓకేనా, గన్ షాట్ క్వశ్చనింగ్ ఏరియాస్ వెరీ ఇంపార్టెంట్. సి హియర్ ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ, థర్మోడైనమిక్స్ చదవండి. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అటామిక్ మాస్ అండ్ మోలార్ మాస్. అటామిక్ మాస్ అండ్ మోలార్ మాస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ వేర్ స్టాయిక్యోమెట్రీ నుంచి వెరీ ఇంపార్టెంట్ అటామిక్ మాస్ అండ్ మోలార్ మాస్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ పర్సంటేజ్ కాంపోజిషన్. సో ఈ 4 చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో వీటి దగ్గర నుంచి ఏదో ఒక అంటే ఏదో కాదు 2 టాపిక్స్ నుంచి డ్యామ్ షూర్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఒకవేళ ఎవరికైనా ఫిజికల్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా, సో ఏపీఎంసెట్ వాళ్ళకి నేను ఇది కవర్ చేయలేకపోయినా బట్ టీఎస్ఎంసెట్ వాళ్ళకి నేను ఇవి కవర్ చేస్తాను. ఓకేనా, సో ఓకే. నెక్స్ట్ ఇక్కడ అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ అండ్ అబ్జార్ప్షన్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 2 ఫినామినాల నుంచి ఏదో ఒక ఫినామినా నుంచి మనకు క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి. అండ్ నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఇది మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఓకేనా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది సో వెరీ ఇంపార్టెంట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అనేటువంటిది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సి హియర్ గ్యాస్ లాస్ ఉంటాయి మనకు. ఓకేనా, గ్యాస్ లాస్ ఉంటాయి. ఆ గ్యాస్ లాస్ని కూడా మీరు వదిలిపెట్టకండి. నెక్స్ట్ గ్యాస్ ఇది కొంచెం టఫ్. ఇక్కడ నుంచి ఏంటంటే డెప్త్గా మనం చదవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకేనా, క్వశ్చనింగ్ అనేటువంటివి ఎక్కువ కాన్సెప్ట్ కవర్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి మనకు రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో అదే మనం ఇంతకు చెప్పుకున్న ఈజీ టాపిక్లో డైరెక్ట్ ఇప్పుడు మనం విఎస్పిఆర్ థియరీ ఉంది, డైరెక్ట్ ఆ థియరీ మీకు క్వశ్చన్ అనేటువంటి వస్తుంది. హైబ్రిడేషన్ మీదకి వెళ్ళి క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, సో పీరియాడిక్ ట్రెండ్స్ నుంచి క్వశ్చన్ అంటే ట్రెండ్స్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో కొన్ని ఇంటర్ రిలేషన్స్ ఉంటాయి, ఫార్ములాస్, సో అవి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకేనా, ట్రై చేయండి బట్ ఈవెన్ దో. ఓకేనా, గ్యాస్ లాస్ చదవండి. నెక్స్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ వెరీ ఇంపార్టెంట్, బీసీసీ ఎఫ్సీసీ. ఓకేనా, ఇవి అది చదవండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేటువంటివి మనకు. సో అవి కూడా మీరు చదవండి. ఓకేనా, అవి కూడా చదవండి. స్క్వాటీ కావచ్చు. ఓకేనా, స్క్వాటీ డిఫెక్ట్స్ అవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి చదవండి. నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో జనరల్ క్యారెక్టర్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ మొత్తం చదవండి బట్ వెళ్ళే ముందు ఒకసారి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్ యొక్క. నెక్స్ట్ పీ బ్లాక్ మొత్తం చదవండి బట్ 18 గ్రూప్ ఎలిమెంట్స్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, వీటి నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అంటే మనం చెప్పలేం, ఎందుకంటే అవి థియరీ టాపిక్స్. ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడుగుతాడు, వాని ఇష్టం. అర్థమవుతుంది, ఎందుకంటే వాడు బుక్ నుంచి డైరెక్ట్ అడుగుతున్నాడు కదా. ఓకేనా, ఇవన్నీ అంటే మనం ఖచ్చితంగా ఏదో గైడ్ ఉంటేనే మనకు అర్థమైతే, లేకపోతే అర్థం కావు. బట్ ఇవన్నీ ఏంటి మనం బుక్ల నుంచి సొంతంగా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఈ రెండింటి యొక్క నేమ్డ్ రియాక్షన్స్ని చాలా ఫోకస్ చేయండి. కెన్నిజారో కావచ్చు, ఆల్డర్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి కదా. సో ఆల్డిహైడ్స్, కీటోన్స్ యొక్క నేమ్డ్ రియాక్షన్స్ మీద క్వశ్చన్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంది. సో దీని మీద మీరు ఫోకస్ అనేటువంటి చేయండి. సో ఇవి గన్ షాట్ టాపిక్స్. ఓకేనా, ఫస్ట్ ఒక 15 గన్ షాట్ టాపిక్స్ చెప్పాను. అండ్ ఇంకా బయోమాలిక్యూల్స్ ఇందులో యాడ్ చేసుకోండి. బయోమాలిక్యూల్స్ యాడ్ చేసుకుని పెట్టే చిన్న చాప్టర్. ఓకేనా, అదొక 3 పేజీలలో మీరు కుదించి రాయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ 3, 2, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా, ఇక్కడ 12 టాపిక్స్ ఉన్నాయి, దాంట్లో 15 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, 12, 15, ఒక 27, దగ్గర 30 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ దాంట్లోనేమో క్వశ్చనింగ్ ఏరియాస్, దీంట్లోనేమో కొంచెం టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో స్పెసిఫిక్గా మనం చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఇవి పెద్ద చాప్టర్స్ కాన్సెప్ట్స్ మనం చెప్పచ్చు. ఎంట్రోపీ మీద, ఎంథాల్పీ మీద క్వశ్చన్ అడగచ్చు, అది ఎలాగైనా అడగచ్చు. ఓకేనా, ఎలాగైనా అడగచ్చు. అటామిక్ మాస్ నుంచి, మోలార్ మాస్ నుంచి క్వశ్చన్, అది ఎలాగైనా అడగచ్చు. ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఇది కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఆక్సిడేషన్ నెంబర్, పర్సంటేజ్ కంపోజిషన్ కూడా కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. అబ్జార్ప్షన్ దీనికి చాలా ఫినామినా ఉంటుంది, దీంట్లో టైప్స్ ఉంటాయి, పెద్ద ఉంటుంది. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కూడా కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది చెప్పచ్చు. ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు. సో దిస్ ఈస్ అబౌట్ వాట్
కంప్లీట్ అనలైసిస్ ఆఫ్ క్వశ్చన్ అంటే సిలబస్, ఓకేనా, అండ్ గన్ షాట్ క్వశ్చన్ ఎవ్రీథింగ్, ఓకేనా. సో వీలైనంత వరకు వెళ్ళేటప్పుడు ఈ గన్ షాట్ క్వశ్చన్స్ని కవర్ చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి ఈ వీటిని ప్రిపేర్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చేసినటువంటిది ఇది, ఓకేనా. అండ్ దీంట్లో మోస్ట్లీ అంటే ఈ అనలైజ్ అనేటువంటిది మన రైజ్ అప్లికేషన్లో సో ఈ గన్ షాట్ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి మేము మాక్ టెస్ట్లు అనేటువంటి క్రియేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో రైజ్ అప్లికేషన్లో మీకు ఎవరికైనా మాక్ టెస్ట్లు చేయాలనిపించినా కూడా లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలనిపించిన నెక్స్ట్ రివిజన్ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో వీటిలో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ కవర్ చేసేలాగా సో ఆ రివిజన్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలని ఒకసారి కింద నేను డిస్క్రిప్షన్లో మన రైజ్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ఇస్తాను. సో అవి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇదే కాకుండా మనకు బ్లూ ప్రింట్ ఉంది, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి ఇలా అనేటువంటిది, ఓకేనా. సో నేను అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకొని కొన్ని చేశాను, నా సొంతగా కొన్ని అనలైజ్ అనేటువంటి నేను చేశాను. బ్లూ ప్రింట్ అండ్ ర్యాంక్ మార్క్స్ని బట్టి ర్యాంక్ అనాలిసిస్ కూడా మన దగ్గర ఉంది, ఓకేనా. సో ఈజీ లెవెల్, హార్డ్ లెవెల్ అండ్ డిఫికల్టీ లెవెల్ మనకు మార్క్ టెస్ట్లు అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి, ఓకేనా. ఎంసెట్కి సంబంధించి అయితే కంప్లీట్గా ఉన్నాయి, ఓకేనా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఒకసారి కింద వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, ఓకేనా. సో దిస్ ఈస్ అబౌట్ మన కంప్లీట్ syllabus analysis. All the very best everyone. Thank you so much. All the very 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 best. And ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, నేను మోస్ట్లీ రిప్లేస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బాయ్.